రైట్, ఇక టాప్ 1 న్యూస్ డీటెయిల్స్ చూసినట్లయితే అబద్ధానికి అంగీలాగు వేసి ఒక బ్యాగ్ తొడిగితే సేమ్ రేవంత్ రెడ్డి లాగే ఉంటుందేమో. ఈ విషయం ఎవరో అనాల్సిన పని లేదు. ప్రతిసారి తనకు తానే నిరూపించుకుంటున్నట్టు ఈ అసమర్థ ముఖ్యమంత్రి పాలన చేతకాక బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతలపై పదే పదే ఏడుస్తున్నది కూడా అందుకే. కేసీఆర్ 10 ఏళ్ల పాలనతో పోల్చుకుంటుంటూ పెండలో కాలేస్తున్నాడు. రైతు బాంధవుడిగా గులాబీ దళపతి అన్నదాత గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటే రైతుల పాలిట రాబందుగా రేవంత్ మారుతున్నాడు. కేసీఆర్ తన పాలనలో లక్షల కోట్లు అప్పులు చేశాడంటూ పెడబొబ్బులు పెడుతున్నాడు. పవిత్రమైన భారత స్వాతంత్ర దినోత్సవాన కోట్లాది మంది చూస్తుండగా పచ్చి అబద్ధాలను అద్భుతంగా ఆవిష్కరించాడు. అందుకే రేవంత్ తప్పుడు కూతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెంపదెబ్బలాంటి ఆన్సర్ ఇచ్చారు. కేసీఆర్ పాలనపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారానికి పార్లమెంటు సాక్షిగా కేంద్రం చెంపలు వాయించినా ఇంకా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కేవలం 2,80,000 కోట్లు మాత్రమేనని పార్లమెంటులో ప్రకటించినా రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుయుక్తులు పనినా రేవంత్ చిల్లర ప్రయత్నాలను తిప్పికొడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. సురేష్, ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించి ఇటు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పూర్తిగా ఇచ్చినటువంటి హామీలపైన కావచ్చు, లేదంటే పథకాలపైన కూడా ప్రచారం అబద్ధాలే మరొకసారి తాను స్వయంగా బయట పెట్టుకున్నారు. అన్ని హామీలు అమలు చేశామని కూడా చెప్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. అటు తులం బంగారం అంశం కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ కావచ్చు, లేదంటే రైతు భరోసా కావచ్చు, అంతేకాకుండా కేవలం ఒక ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీగా బస్ సర్వీస్ కల్పిస్తున్నాం, అది కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మహిళలు కొట్టుకుంటున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హామీల అమల్లో భాగంగా ఏదైతే గోల్కొండ కోట వేదికగా తాను అబద్ధాలు ప్రచారం చేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అటు ఏపీ ప్రభుత్వం బనకచెర్ల అంశానికి కూడా దాన్ని కూడా ప్రస్తావిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకపోవడంతో ఈ రోజు తన ప్రసంగంలో అన్ని అబద్ధాలు ప్రచారం చేయడంతో ఇటు ఆ బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు కూడా మండిపడుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా రైతు బోనస్ ఏదైతే ఉంటుందో వరికి బోనస్ 500 ఇస్తామంటూ కూడా చెప్పారు, కానీ అది కూడా పూర్తి స్థాయిలో ఎవరికి రాలేదు. రైతు రుణమాఫీ కూడా ఎక్కడ కూడా పూర్తి కాలేదు. అనేక సందర్భాల్లో కూడా రైతులు రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు కరెంటు సంబంధించినటువంటి అంశంలో కూడా కరెంటు 24 గంటల కరెంటు గత ప్రభుత్వం అందించినటువంటి కరెంటును పూర్తి స్థాయిలో అందివ్వలేదు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దుష్ప్రచారం పైన కూడా తాను మాట్లాడినటువంటి సందర్భాలు పూర్తి స్థాయిలో కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ హామీల అమలుకు సంబంధించి ఇచ్చినటువంటి ప్రకటనలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా పొంతన కనిపించకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నివేరపోయినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. సురేష్, కిరణ్, ఏదైతే ఈ రోజు కూడా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా ఆయన చేసినటువంటి స్పీచ్ కావచ్చు, మాటలు కావచ్చు, ఏదైతే మొన్న మధ్య కేంద్రంలో కూడా చెప్పినటువంటి డీటెయిల్స్ అప్పుల గురించి మళ్ళీ అదే పాట పాడుతున్నటువంటి సిచ్యువేషన్, దానికి సంబంధించి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. ఖచ్చితంగా, ఎందుకంటే ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పుల విషయంలో పదే అబద్ధాలు మాట్లాడుతూ పూర్తిగా రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతూ ఉన్నారు. ఏదైతే 8-9 లక్షల కోట్ల అప్పు జరిగింది, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు వడ్డీలకి కట్టడానికి సరిపోతున్నాయంటూ కూడా తాను అబద్ధాలు ప్రచారం చేశారు. దీనిపైన కూడా పూర్తిగా గతంలో ఏదైతే మొన్న 4-5 రోజుల కింద పూర్తి స్థాయిలో ఎంపీ రఘునందన్ ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్ మేరకు కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా దానిపైన క్లారిటీ ఇచ్చింది. కేవలం 2.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు గత ప్రభుత్వం చేసింది. ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడ కూడా ఈ అప్పు అనేది అంత మేర లేదు అంటూ కూడా కేంద్రం ఇచ్చినటువంటి సమాధానం చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి మాటలకు, రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అబద్ధాలకు కేటీఆర్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను పాలన చేతకాక పూర్తిగా అబద్ధాలు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్, తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా తాను చెప్పినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తాను అబద్ధాలు ప్రచారం చేయడం పట్ల కూడా కేటీఆర్ మండిపడ్డారు. పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కుల విషయంలో కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ ఎక్కడ కూడా వెనుకాడదు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాలను, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఎండగడతామంటూ కూడా తాను కేటీఆర్ చెప్పినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.
తాగునీటి అవసరాలు తీర్చే అతి ముఖ్యమైన సింగూరు డ్యాం ఇప్పుడు ప్రమాదంలో పడింది. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితికి చేరుకుంది. రివెట్మెంట్లు దెబ్బతినడం, ఎత్తు డ్యాము పైభాగంలో పగులు రావడం వంటి సమస్యలతో సింగూరు ప్రాజెక్టు అవస్థలు పడుతుంది. హైదరాబాద్ తాగునీటి, మెదకు సాగునీటి భద్రతకే కాక లక్షలాది మంది ప్రాణాలకు నేరుగా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. రేవంత్ సర్కారు నిర్లక్ష్యమా అని గతంలో ఖమ్మంలో పెద్దవాగు కొట్టుకుపోయింది. ఎస్ఎల్బీసీ కుప్పకూలింది. వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. సుంకిసాల కుంగిపోయింది. ఇలాంటి ఘటనలు చూసిన తెలంగాణ జనం రేవంత్ సర్కారు అలసత్వాన్ని ఎండగడుతున్నారు. ముఖ్యమైన సింగూరు ప్రాజెక్టులో లోపాలు వెలుగులోకి రావడం, డ్యాం మరమ్మతులపై శ్రద్ధ లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి తార్కాణమంటూ మండిపడుతున్నారు. వెంటనే ప్రాజెక్టు రక్షణ కోసం తగిన అత్యవసర చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరంగా మారినటువంటి సింగూరు డ్యాము స్థితిగతులపై అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తీవ్రంగా స్పందించారు. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వార్నింగ్ ఇచ్చినా ఎందుకు ఈ మీనమేషాలంటూ ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి. ఇవాళ రాష్ట్రంలో పూర్తిగా నీటిపారుదల శాఖ నిర్లక్ష్యానికి గురవుతుంది. ప్రజాపాలన అని చెప్పేసి ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా కూడా ఇవాళ సాగునీటి రంగం కావచ్చు, తాగునీటి రంగం అంతా కూడా అయోమయం, గందరగోళం నెలకొంది. ఇవాళ ప్రధానంగా ఇప్పటికే జూరాల 9th గేటు ఏదైతే రోపు కేబుల్ ఉందో అది తెగిపోయిన పరిస్థితి ఏర్పడింది. తద్వారా ఇవాళ జూరాల ప్రాజెక్టు పూర్తిగా ప్రమాద గంటికలు మోగిస్తుంది. మరోవైపు లాస్ట్ ఇయర్ ఇదే వానాకాలంలో పెద్దవాగు కొట్టుకుపోయింది. దానికి సంబంధించి ఇప్పటికి కూడా మరమ్మతులు నోచుకోలేదు. అనేక ప్రాజెక్టులు ఇవాళ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. మరో ప్రాజెక్టు సింగూరు, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఏకైక ప్రాజెక్టు సింగూరు. అలాంటి ప్రాజెక్టు ఇవాళ మరొకసారి డేంజర్ జోన్లోకి నెట్టబడింది. సింగూరు ప్రాజెక్టు సంబంధించి ఏదైతే పూర్తిగా పిట్టా వాల్ ఉంటుందో కింది వాల్ నుంచి పై గోడ వరకు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. తాత్కాలిక మరమ్మతులు చేయడానికి కూడా ప్రభుత్వం ఇవాళ చర్య చేపట్టట్లేదు. అనేక ఇబ్బందులు తలెత్తినా ఇవాళ ప్రభుత్వానికి ఎలాంటి సోయి లేదని చెప్పేసి కూడా సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. దాదాపు ఇప్పటికే ఎన్డీఎస్ఏ అధికారుల బృందం కూడా ఇక్కడికే పర్యవేక్షించి దీనికి అత్యంత డేంజర్ జోన్లోకి ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ఏదైతే ఆ ఎన్డీఎస్ఏ సౌత్ రీజనల్ డైరెక్టర్ గిరిధర్ ఇప్పటికే చెప్పారు. ఈఎన్సీ కావచ్చు, స్టేట్ డ్యామ్ సేఫ్టీ కమిటీకి కూడా ఒక లేఖ రాశారు. తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వంలో ఎలాంటి ఉలుకు లేదు, పలుకు లేదు. ఇప్పటికీ ఈ నెల 21వ తేదీలోపు పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా దీనికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 నిబంధనల మేరకు రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఏవైతే ఉంటే ఆ నిధులను ఖర్చు చేసి దీన్ని రిపేర్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా పట్టించుకోవట్లేదు. పూర్తిగా ఆనకట్ట స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని చెప్పేసి కూడా వెల్లడిస్తున్నారు. ఇది ఏదైతే రిజర్వాయర్ సంబంధించి కనీస స్థాయి 522 అడుగుల మేర నీటి నిల్వ ఉంచడం వల్లనే ఇది దెబ్బతిన్నట్టు కూడా ఇప్పటికే చెప్తున్నారు. అనేక చోట్ల ఎఫ్ఆర్ఎల్కు భాగానికి సమీపంలో ఉన్న ప్రదేశాల్లో మట్టి వాళ్ళు రివెంట్మెంట్ దెబ్బతిందని చెప్పేసి కూడా వివరించారు. అంతేకాకుండా పారాపెట్ గోడకు ఆనుకుని ఉన్న ఎర్త్ డ్యామ్ ప్రధానంగా మట్టికి సంబంధించిన గోడ ఏదైతే ఉందో అది పూర్తిగా దెబ్బతినడంతో ఇది దానికి సంబంధించిన డ్యామ్ కంతా కూడా ప్రమాదంలోకి నెట్టబడిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు ప్రధానంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే గోడ కుడివైపుకు వంగిపోయి ఉన్నదని కూడా ఇప్పటికే ఎన్డీఎస్సీ ఒక రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టు ప్రకారం ఇప్పటికే తాత్కాలిక మరమ్మతులు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా తాత్కాలిక మరమ్మతుల కోసం ఇసుక సంచులేసి కొంత ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎగువన కురుస్తున్న వర్షాలకు డ్యాము నీటి నిల్వలు పెరగడంతో అవంతా కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైతే ఈ అత్యంత పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్న సాగునీటి ప్రాజెక్టులని కూడా చెప్పారు. రిపేర్లు వస్తే తప్పు లేదన్నట్టు పోజులు కొట్టే కాంగ్రెస్ బీజేపీ నేతలు కాళేశ్వరంపై మాత్రం బురద జల్లుతున్నారు. కానీ ఇవాళ ఏదైతే ఈ జూరాల ప్రాజెక్టు ఇప్పటికే దెబ్బతింది. ఇవాళ ఏదైతే ఈ ప్రాజెక్టు ఉందో సింగూరు ప్రాజెక్టు కూడా దీని ద్వారా దెబ్బతిన్నది. దీన్ని రిపేర్ చేయడానికి ఎందుకు చేతులు రావట్లేదని చెప్పేసి కూడా చెప్తుంది. ఎన్డీఏసీ హెచ్చరించినా పెడచెవిన పెట్టి ప్రాజెక్టు భవిత్యాన్ని
ప్రశ్నార్థకం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి ఏమైనా ముప్పు వాటిల్తే ఖచ్చితంగా ఆ భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి తాగునీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు సంగారెడ్డి మెదక్ జిల్లాకు సంబంధించిన రైతాంగానికి తాగునీటి కష్టాలు కూడా ఏదైతే సాగునీరు అందించలేని పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్డీఏసీ అధికారులు చెప్పిన దాని ప్రకారం కేవలం 20 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచాలి, లేదంటే ఇది డేంజర్లోకి నెట్టబడుతుందని చెప్పేసి చెప్తుంది. అంటే 20 టీఎంసీలు ఒకవేళ నిల్వ ఉంచితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరానికి తాగునీరు ఇవ్వడం కూడా కష్టమవుతుందని చెప్పేసి కూడా సాగునీటి రంగ నిపుణులు ఏదైతే నీటిపారుదల రంగ నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ హైదరాబాద్కు తాగునీరుకే ప్రాధాన్యత చూపితే ఇటు ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా కావచ్చు, సంగారెడ్డి జిల్లా రైతాంగానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. సాగునీరు అందక పంటలు వేసుకోలేని దుస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 నెలల్లో అనేక సందర్భాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం దుస్థితి ఇది కారణం అని చెప్పేసి కూడా చెప్తున్నారు క్రాంతి కిరణ్. ఖచ్చితంగా దీనిపైన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ డ్యామ్కు సంబంధించి డేంజర్ జోన్లోకి నెట్టబడింది అనేది పూర్తిగా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎన్డీఎస్ఏ కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో హెచ్చరించిన ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంతో ఇవాళ ఏదైతే పారామెట్ గోడ కావచ్చు, అటు పిట్టగోడ అంటారు, ఆ పిట్టగోడ పూర్తిగా దెబ్బతింది. నీటి నిల్వలు పెరిగినా కొద్దీ కూడా అదంతా కూడా దెబ్బతిని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ఆందోళన చెందుతున్నారు. దీని కింద అనేక గ్రామాలని ఆ గ్రామాల పరిస్థితి ఏంటనే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు నీటిపారుదల రంగ నిపుణులు. మొత్తానికి ఇటు రాష్ట్రంలో ప్రాజెక్టుల పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ద్వారా వాళ్ళ సింగూరు ప్రాజెక్టు కూడా ప్రమాద గంటికలు మోగిస్తుంది. ఒక డేంజర్ జోన్లోకి నెట్టబడుతుండడానికి ఇంతకు మించిన వాస్తవం లేదు. ఇప్పుడు అనేక చోట్ల కూడా ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకున్న పాపన పోకపోవడంతో దీనికి కారణమని చెప్తున్నాం. ఇప్పటికి కూడా ఎప్పుడు కానీ వానాకాలం ప్రారంభమయ్యే ముందే ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని మెజర్మెంట్స్ చూసుకోవచ్చు, అన్నిటిపైన కూడా ప్రధానంగా చూసుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టు రూపకల్పన మొత్తం పూర్తిగా గాలి కదలేయడంతో ఇవాళ ఇది డేంజర్లోకి నెట్టబడుతున్నట్టు చెప్తున్నారు సురేష్. థ్యాంక్ యూ లివిల్. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు ఐఎండీ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ రేపు పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్నటువంటి వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇక రేపు ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. పలు జిల్లాలో ఉరుములు మెరుపులు ఎదురుగాలతో కూడినటువంటి వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందిస్తారు. అరవింద్ చెప్పండి. సురేష్, ఏదైతే నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరియు వాయు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతంగా ఈ రోజు నుండి రానున్న 2 రోజుల పాటు హైదరాబాద్ లో మరియు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇది దక్షిణ ఒడిశా మరియు దాని ఆనుకొని ఉన్న ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. కాబట్టి ఎక్కువగా ద్రోణి ప్రభావం కారణంగా మరి ఉపరితల ఆవర్తన కారణంగా తెలంగాణ రాష్ట్రం వైపు ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. గతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఇప్పటి వరకు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మరి కొన్ని జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రానున్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి. మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షం మాత్రమే పడుతుందని ఇప్పటికే వాతావరణ అధికారులు ప్రధానంగా స్పష్టం చేశారు. దీనిలో భాగంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణ దిక్కు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లా, జగిత్యాల, నిర్మల్ ఈ ప్రాంతంలో మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇటు చూసుకుంటే ఈశాన్య తెలంగాణ వైపు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మైబాద్, హనుమకొండ, వరంగల్, జనగామ ఈ ప్రాంతాల్లో కూడా, భువనగిరి ఈ ప్రాంతాల్లో కూడా ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరియు ఈ పశ్చిమ తెలంగాణ దిక్కు చూసుకుంటే సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి ఈ జిల్లాలో కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ రానున్న 3 రోజుల పాటు భారీ వర్షం కూడా కొనసాగే అవకాశం ఉంటే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా
కొనసాగుతాయి. ఎందుకంటే ఆవర్తన ఏర్పడింది కాబట్టి అల్పపీడనం కారణంగా వర్షం కూడా పడే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం పైన భారీగా ఎఫెక్ట్ చూపే అవకాశాలు కూడా పెట్టారు. ప్రధానంగా సీఎం ఆదేశాలు కూడా సీఎం ప్రతి ఒక్కరికి జిల్లాలో ఉండే కలెక్టర్లకు కూడా వారి ప్రతి ఒక్కరికి కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయో ప్రజలందరినీ సురక్షితంగా తీసుకెళ్లాలి. ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లకి సిఎస్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గిరిజనుల ప్రాంతాల్లో ఎక్కువగా లోతట్టు ప్రాంతాల్లో అటు సైడ్ ఉంటారు కాబట్టి గోదావరి బెల్ట్ సైడ్ వాళ్ళను కూడా గోదావరి వరదక్ష కారణం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళని కూడా ఎక్కడికైతే పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లాలని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు గవర్నమెంట్ కి తెలియజేశారు. గవర్నమెంట్ ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లకు కూడా తెలియజేసి వాళ్ళని ఇప్పటికే కొన్ని ప్రాంతాల పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం డ్యాములు బ్రిడ్జ్ అవన్నీ కూడా పొంగి పొరుస్తున్నాయి కాబట్టి రానున్న 3 రోజుల పాటు వర్షం కొనసాగుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాలి. అవసరమైతేనే బయటికి రావాలి. ఎందుకంటే ఉరుములతో మెరుపుతో ఉన్న వర్షం పడతాన్ని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేసేస్తుంది. థ్యాంక్ యూ అరవింద్. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. ఫోన్పే, గూగుల్ పే లాంటి యూపీఐ యాప్లను వినియోగించే వారికి అలర్ట్. అక్టోబర్ 1 నుంచి అన్ని యూపీఐ యాప్లలో పర్సన్ టు పర్సన్ కలెక్ట్ రిక్వెస్ట్ను పంపే ఫీచర్ అందుబాటులో ఉండదు. సైబర్ కేటగాలు ఈ ఫీచర్ను దుర్వినియోగం చేస్తున్నారు, ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు యూపీఐ యాప్స్ నుంచి పర్సన్ టు పర్సన్ కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ను తొలగించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. దీనివల్ల డెడ్లైన్ ముగిశాక అన్ని బ్యాంకులు యూపీఐ యాప్లు P2P కలెక్ట్ లావాదేవీలను ఇనిషియేట్ చేయడం కానీ ప్రాసెస్ చేయడం కానీ జరగదు. అక్టోబర్ 1 తర్వాత P2P కలెక్ట్ రిక్వెస్ట్ను మనం పంపలేం, ఇతరులు కూడా మనకు పంపలేరు. ఇకపై మనం కేవలం QR కోడ్ స్కాన్ చేసి లేదా ఒక నిర్దిష్ట ఫోన్ నెంబర్కు డబ్బులను పంపొచ్చు. డబ్బులను పంపడానికి, స్వీకరించడానికి యూపీఐ యాప్లో P2P ఫీచర్ అందుబాటులో ఉండదు. అయితే ఈ మార్పు ప్రభావం మర్చెంట్ లావాదేవీలపై పడదు. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ యాసర్ అందిస్తారు. యాసర్ చెప్పండి. ఏదైతే ఆర్థిక సైబర్ మోసాలను అరికట్టేందుకు ఎన్పిసిఐ ఏదైతే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏదైతే గూగుల్ పే, ఫోన్ పే పేమెంట్ యాప్స్ వాడుతున్న వారికి ఇది ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. ఇక రానున్న రోజుల్లో ఏదైతే మనం వాడుతున్నామో మనీ ట్రాన్స్ఫర్ కు సంబంధించిన యూపీఐ యాప్స్ ఇక రిక్వెస్ట్ మనీ ఫీచర్ రానున్న రోజుల్లో కనుమరుగు కానుంది. దీనికి సంబంధించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే యూపీఐ యాప్ లో విస్తృతంగా ఉపయోగించే కలెక్టర్ రిక్వెస్ట్ లేదా పర్సన్ టు పర్సన్ మనీ రిక్వెస్ట్ ఫీచర్ ని పూర్తిగా తొలగించనుంది. ఈ నూతన నిబంధన ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇది తొలగించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలను సైబర్ మోసగాళ్లు బాగా మోసం చేసి ఆన్లైన్ యాప్ల ద్వారా దోచేసుకుంటున్నారు. ఇక ఇలా కాకుండా ఎన్పిసిఐ ఒక నిర్ణయానికి వచ్చింది. అది ఏదైతే మనం ఇతరుల నుంచి డబ్బులు స్వీకరించాల్సిన సమయంలో వారికి రిమైండర్ పంపేందుకు కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే సైబర్ నేరగాలు ఈ ఫీచర్ ని ఆసరగా చేసుకుని అమాయక ప్రజలను మోసం చేసిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కాబట్టి ఎన్పిసిఐ కీలక నిర్ణయం తీసుకుని చెప్పొచ్చు. ఏదైతే ఒక అత్యవసర పరిస్థితి లేదా నకిలీ కారణం చూపి యూజర్లకు మనీ రిక్వెస్ట్ పంపుతున్నారు. విషయం తెలియక చాలా మంది ఆ రిక్వెస్ట్ ను ఆమోదించి తమ యూపీఐ పిన్ ఎంటర్ చేసి డబ్బులను చాలా నష్టపోతున్నారు. ఇలాంటి ఆర్థిక మోసాలను అడ్డుకట్ట వేయడానికి ఎన్పిసిఐ ఒక డిసైడ్ చేసుకుంది. దీని వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ఫీచర్ ని పూర్తిగా తొలగించాలని గత జూలై 29నే సర్క్యులర్ జారీ చేసింది ఎన్పిసిఐ. అయితే అక్టోబర్ 1 లోపు బ్యాంకులు కావచ్చు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఏదైతే యూపీఐ యాప్స్ తమ సిస్టమ్స్ ను తగిన విధంగా మార్పులు చేసుకోవాలని ఎన్పిసిఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో కలెక్టర్ రిక్వెస్ట్ ఫీచర్ కనుమరుగు కానుంది. మరోవైపు కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిసిన క్రమంలోనే 2019లోనే ఫుల్ ట్రాన్సాక్షన్లు గరిష్ట లిమిట్ ని 2000 పరిమితం చేసిన ఎన్సిబిఐ అయినప్పటికీ ఈ మనీ రిక్వెస్ట్ తో ఫీచర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు అమాయకులు కేటుగాలు బారిన పడి మోసపోతున్నారు. ఈ క్రమంలో ఈ కలెక్టర్ రిక్వెస్ట్ సేవలకు పూర్తిగా చమరగీతం పాడాలని ఎన్సిబిఐ నిర్ణయించింది. ఏదైతే అక్టోబర్ 1వ తేదీ నుంచి ఇక ఈ ఫీచర్ పూర్తిగా కనబడదు. ఎవరైనా డబ్బులు పంపించామంటూ అలాంటి మెసేజ్ చేసే అవకాశం అసలే ఉండదు. అలా రిక్వెస్ట్ మనీ మెసేజ్ చేస్తూ మోసాలు చేస్తున్న వారికి ఇక్కడ నుంచి చెక్ పడినట్లు అవుతుంది. అయితే కొన్నిసార్లు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని యూపీఐ యూజర్లు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉన్నందున ఎన్సిపిఐ ఈ ఫీచర్ తొలగించింది. దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే సైబర్ మోసాలను పూర్తిగా నివారించవచ్చు.
అంటే ఈ నిబంధనలో కేవలం వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీల కంటే Right. పర్సన్ టు పర్సన్ మాత్రమే వర్తిస్తుంది. ఏదైతే ఈ కామర్స్ ఉన్న ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్, స్విగ్గీ, జొమాటో వంటి వ్యాపార సంస్థ కస్టమర్లకు రిక్వెస్ట్లు పంపవచ్చు. వినియోగదారులు ఆ రిక్వెస్ట్ ఆమోదించి యూపీఐ పిన్ ఎంటర్ చేసి చెల్లింపులు Okay. పూర్తి చేయవచ్చు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ఎస్సీపై ఇప్పటికే స్పష్టం చేసింది సురేష్. రైట్, థ్యాంక్ యూ యాసర్.